వాస్తవం ఏంటంటే నీ పాలనలో తెలంగాణ ఆస్తులు కోల్పోతుంది నీ వల్ల, నీ కుటుంబం వల్ల. ఎందుకంటే ఎంత ధనిక రాష్ట్రమైనా, ఎంత గొప్ప రాష్ట్రమైనా ఇంతమంది ఒకటేసారి దోపిడీకి దిగితే ఉంటుందా? 7 అన్నదమ్ముళ్ళు, ఆయన పొంగు లూటి, పక్కకెళ్ళి ఇంకా వేరే లూటి, ఒకరు కాదు 10 మంది ఒక దండుపాలెం ముఠాలాగా తగులుకుంటే ఎంత పెద్ద రాష్ట్రమైనా, ఎంత గొప్ప రాష్ట్రమైనా మీ భూదాహానికి 1,00,00,000 ఎకరాలు మీరు ప్రాహిబిటెడ్ లిస్టులో పెట్టి మీరు చేస్తున్న 30% లూటీకి, మిస్టర్ 30%లు, మినిస్టర్ 30%లు, మీ లూటీకి, నీ బెదిరింపులకి చివరికి మీ పరిస్థితి ఎట్లా ఉందంటే మీ సొంత మంత్రుల కుటుంబ సభ్యులు చెప్తున్నారు కదా, పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టే దిగజారుడు సంస్కృతి ఇవాళ ఈ రాష్ట్రంలో తెచ్చిందేవాడు? రేవంత్ రెడ్డి కాదా? నీ ఇంటెనకాల నీ తమ్ముడు, నీ ప్రధాన అనుచరుడు తలకు తుపాకీ పెట్టిండని నీ మంత్రి గారి కుమార్తె చెప్తున్నది. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ తెలంగాణ అండర్ రేవంత్ రెడ్డి. మీ కబ్జాలు, మీ రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులు, నీ అన్నదమ్ముళ్ళు, ఆఖరికి ఎల్ఎన్టీని కూడా ఇష్టపెట్టలేదు కదా మీరు. ఎల్ఎన్టీ సిఎఫ్ఓను జైల్లో పెడతా అని బెదిరిస్తేవి, ఎస్బీఐ వాళ్ళు కోర్టుకు పోతే వాళ్ళను బ్లాక్మెయిల్ చేయబడుతుంది. మరి నీ బేకార్ మాటలకు కొత్తగా ఎవడన్న పరిశ్రమలు పెట్టాడు వస్తాడా? అందుకే నేను అనేది రేవంత్ రెడ్డి గారు, మీరు రాహుల్ బంధు బంద్ చేసి, పొంగులేటి బంధు బంద్ చేసి, బ్రదర్స్ బంధు పథకం బంద్ చేస్తే అన్ని సెట్ అవుతాయి. బ్రదర్స్ బంధు, పొంగులేటి బంధు, రాహుల్ బంధు, రైతు బంధు లేనేలేదు కదా ఈ రాష్ట్రంలో. ఇది వాస్తవం. ఇంకొక మాట కూడా నేను చెప్పేది వారికి, అప్పుల విషయంలో నువ్వు చెప్పేది శుద్ధ తప్పు. అట్లాగే మీరు నెల నెల కడుతున్న మిత్తిల విషయంలో నువ్వు చెప్పేది శుద్ధ తప్పు. సంపద విషయంలో కూడా నువ్వు చెప్పేది శుద్ధ తప్పు. తెలంగాణ వచ్చినాడు నెలకు తెలంగాణ యొక్క రెవెన్యూ 2014లో మేము అధికారంలోకి వచ్చిన కొత్తలో నెలకు 4,000 కోట్లు మాత్రమే తెలంగాణ రెవెన్యూ. అదే మేము దిగిపోయినాడు నెలకు 18,500 కోట్ల రెవెన్యూ పెంచి, అంటే 4.5 లక్షల కోట్లున్న జిఎస్డిపిని, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని 15 లక్షల కోట్లకు తీసుకుపోయి, అంటే రాష్ట్ర సంపద పెంచి 4,000 కోట్లు నెలకు వచ్చే పరిస్థితి నుంచి 18,500 కోట్లకు తీసుకొచ్చి నీ చేతిలో పెట్టినాం. మరి ఇంకా కూడా సిగ్గు లేకుండా అప్పుల మీద తప్పే నువ్వు చెప్పేది, తప్పుడు ప్రచారం. సంపద మీద నువ్వు పెంచేది తప్పుడు మాటలే, సంపద మీద చెప్పేది తప్పులే. ఈ అన్నింటికి మించి మళ్ళీ రైతు బంధు విషయంలో కూడా మీరు నిన్నటికి నిన్న మీరు మాట్లాడిన దిగజారుడు మాటలు 1-2 కాదు, ఎన్ని తప్పుడు మాటలు నిన్న కూడా. రాష్ట్రంలో అంటే ఈయన వచ్చినాకనే రైతులకి ఏదో గొప్ప పని చేసినాడంట. ఏం గొప్ప పని చేసినావా నువ్వు? వాళ్ళ రాష్ట్రంలో ఏ రైతును అడుగుదాం చెప్పు. ఎంత మీరు ఎగ్గొట్టింది ఎంత ఇంతవరకు? ఈరోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎగ్గొట్టింది ఎంత అంటే అక్షరాల రైతులకి, ఓన్లీ రైతులకు నేను చెప్పేది, వేరే వాళ్ళకు కూడా కాదు, 1,13,000 కోట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎగవేసిన సొమ్ము ఎంత అయ్యా అంటే ఓన్లీ రైతాంగానికి 1,13,000 కోట్ల రూపాయలు. ఎట్లా ఎగవేతల ప్రభుత్వం ఎగ్గొట్టిన పైసల లెక్క ఎట్లా అంటే, రైతు బంధు పేరిట మీరు ఎగనామం పెట్టింది సరిగ్గా 30,000 కోట్లు. ఓన్లీ రైతు బంధు పేరిట మీరు ఎగ్గొట్టింది 30,000 కోట్లు. కౌలు రైతులది కూడా కలిపితే మీరిచ్చిన హామీయే కదా 100 రోజుల్లో కౌలు రైతులకు కూడా ఇస్తామని. కౌలు రైతులది కూడా కలిపితే 22,500 కోట్లు. 30,000 భూ యజమానులకు, కౌలు రైతులకు 22,500 కోట్లు. రుణమాఫీ, మీ కథ గుర్తుండాలి రుణమాఫీది. బ్యాంకర్లను అడిగితే 50,000 కోట్లు అన్నారు రుణమాఫీకి. ముఖ్యమంత్రి గారు వెంటనే 4 రోజుల్లోనే మాట మార్చి నాలుక మడతబెట్టి 50,000 కోట్లు కాదు, 1 సంవత్సరం, కావాలంటే అన్ని వీడియోలు ఉన్నాయి ప్లే చేయమంటే కూడా చేస్తా, 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఎడమ చేత్తో కట్టేస్తా అన్నాడు. అంటే ముఖ్యమంత్రి లెక్క 40,000 కోట్లు. క్యాబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్లు అయింది రుణమాఫీ. అక్కడికి వెళ్ళి బడ్జెట్కి వచ్చే వరకు 26,000 కోట్లు అయింది. చివరికి వాళ్ళు చెప్తున్న లెక్క నిజమే అనుకుంటే కూడా అల్టిమేట్గా ఆగింది 20,000 కోట్ల కాడికి. వ్యవసాయ మంత్రి గారి లెక్క 20,000 కోట్లు. ఒక్కొక్కరిది ఒక్కో పాట. బ్యాంకర్లు 50,000 కోట్లు, సీఎం 40,000 కోట్లు, క్యాబినెట్ 31,000, బడ్జెట్ 26,000, వ్యవసాయ మంత్రి లెక్క 20,000 కోట్లు. అంటే అందులో కూడా మీరు రైతు రుణమాఫీలో ఎగ్గొట్టింది 29,500 కోట్లు ఎగ్గొట్టింది. రైతు కూలీలకు మీరు పంగనామం పెట్టింది 15,000 కోట్లు. పంటల బోనస్ను బోగస్ చేసి ఎగ్గొట్టింది 16,000 కోట్లు. మొత్తం కూడితే 1,13,000 కోట్ల రూపాయలు కేవలం రైతులకే ఎగనామం పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎప్పుడు కడతావు ఈ బాకీ? ఎప్పుడు కడతావు ఈ బాకీ? కట్టినాక చెయ్యి పండుగలు. ఇంకా అట్రఫ్లాప్ సినిమాకు అర్ధశత దినోత్సవం చేసినట్టు అన్నదాతలను ఆగమాగం చేసింది చాలాక మీదికెళ్ళి
ఇంకా సభలు సదస్సులు వీళ్ళందానికి మళ్ళీ అందులో స్పీచ్లు వాటికి కిందికెళ్ళి సీటీలు కాదు పేపర్ యాడ్లు చెప్తున్నా కదా. అటర్ఫ్లాప్ సినిమాకి అర్ధశత దినోత్సవం అంటే ఇదే. బలవంతంగా జాకీలు పెట్టి లేపుతుంటారు చూడు, బాగుందా బాగుందా అని. వాళ్ళ మళ్ళీ డబ్బా కొట్టుకున్నాడు గట్ల. ఏం వెరగబెట్టినావు నువ్వు అసలు రైతులకి? ఏం చేసినావు చెప్పు. ఇన్ని రోజులు 2.5 ఏళ్లలో చేసింది ఒకసారి చెప్పు, మేము కూడా విని తరిస్తాం అందరం కూడా. అంటే ఎట్లా తయారైందంటే ఇప్పుడు నిజంగా అబద్ధం చెప్పడం అనేది ఆయన జన్మ హక్కు, అబద్ధం ఆయనకు ఆరో ప్రాణం. అసలు అబద్ధాలు చెప్పకపోతే ఇక ఆయనకు ఇంకా వేరే ఏమీ రాదు అన్నట్టుగా మీటింగులు పెట్టి రోత మాటలు, రైతు మీటింగ్ అంటాడు, రోత మాటలు మాట్లాడతాడు. ఇంకా అందులో కొన్ని మధ్యలో గరికపాటి లాగా, ఆ గరికపాటి పెద్ద ఆయన ఉంటాడు ఒక ఆయన, చాగంటి గారిలాగా గరికపాటి గారిలాగా మధ్యలో ప్రవచనాలు చెప్తున్నాడు. ఏమని? అధికారం శాశ్వతం కాదు. ఖచ్చితంగా నీకు చెప్తున్నా, నీకు శాశ్వతం కాదు, నీకు ప్రతిపక్ష పాత్ర కూడా మిగిలదు భవిష్యత్తులో. ఆ పరిస్థితి తప్పకుండా రాబోతా ఉంది. ఇంకా విచిత్రం ఏంటంటే అసలు 22 మార్చ్, ఎక్కువ రోజులు కూడా కాలేదు, ఈ సంవత్సరమే 22 మార్చి నాడు చెప్పాడు రేవంత్ రెడ్డి గారు యాసంగి పంటకు సంబంధించి, యాసంగి రైతు బంధుకు సంబంధించి 45 రోజుల్లో మొత్తం రైతు బంధు వేస్తా అన్నాడు. మార్చి 22 నాడు చెప్పిండు. 45 రోజుల్లోనే కంప్లీట్ చేస్తా అన్నాడు. 100 రోజులు అయిపోయింది. మరి 2 ఎకరాలకు వేసిండు, చేతులు దులుపుకున్నాడు, అయిపోయింది, పారిపోయింది, మళ్ళీ పత్తలేడు. మళ్ళీ నిన్న చెప్తా ఉన్నాడు 9,000 కోట్లు. నాకైనా ఇంకొక అనుమానం వచ్చింది నిన్న కొంతమంది మిత్రులతో మాట్లాడినా. మరి రాష్ట్రం దివాలా అంటాడు, బనీన్లకు పొక్కలు ఉన్నాయి అంటాడు, మొత్తం ఆగమాగం అయిపోయింది అంటాడు, ఊపర్ షేర్వానీ అందరు పరేషాని అంటాడు. మరి రాహుల్ గాంధీకి మాత్రం 1000 కోట్లు ఇస్తా అంటాడు. నాకు అది అర్థం కాదు. రాష్ట్రం దివాలా ఎట్లా, రైతు బంధుకు పైసలు ఉండవు ఎట్లా, రిటైర్డ్ ఉద్యోగులకు పైసలు ఉండవు ఎట్లా, పిల్లగాళ్ళకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేందుకు పైసలు ఉండవు ఎట్లా, దేనికి పైసలు లేవు, నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు, అవన్నీ డైలాగులు బాగానే ఉన్నాయి. మరి రాహుల్ గాంధీ కాడికి వచ్చే వరకు మాత్రం అవసరమైతే 1000 కోట్లు ఇచ్చేస్తా. ఎక్కడి నుంచి వస్తున్నాయి 1000 కోట్లు మరి రాహుల్ గాంధీ కాడికి? ఇంకా విచిత్రమైన మాటలు ఆయన మాట్లాడుతుంటే ఆయనలో నిజంగా ఒక అపరిచితుడు ఏమైనా దాగి ఉన్నాడేమో, ఈ మనిషికి ఏమైనా మానసికమైన జబ్బు ఉందేమో అనుమానం కూడా వస్తూ ఉంది మాకు ఆయన మాట్లాడుతున్న మాటలు. ఎందుకంటే పరస్పర వైరుధ్యం ఉన్న మాటలు. అప్పుడే ఇట్లా అంటాడు, అప్పుడే అట్లా అంటాడు. ఆయన్నే చెప్తాడు ఇంకోదికి అవసరమైతే ఒక్కొక్క రైతుకు 10 లక్షలు వేస్తా ఖాతాల్లో అంటాడు. మళ్ళీ అప్పుడే బీదరుపులు అరుస్తాడు. అప్పుడే అప్పు ఉడతలేదంటాడు, కానీ 4 లక్షల కోట్లు అప్పు చేసిండు. కేసీఆర్ ప్రభుత్వం మొత్తం 2,80,000 కోట్లు అప్పు చేస్తే 10 ఏళ్లలో 2.5 ఏళ్లలోనే పూర్తి స్థాయిలో మరి 4 లక్షల కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇలా 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలని చెప్పి మాట్లాడిన మొనగాడు ఇవాళ ఆయననే 4 పంటలకు ఎగ్గొట్టిండు. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు పెద్ద పెద్ద మాటలు రైతు బంధు గురించి. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, చర్చ పెడదాం రా అంటాడు. చెప్పు, మేము రెడీగా ఉన్నాం. అసెంబ్లీలో పెడతావా? అసెంబ్లీలో పెడతావా? ప్రెస్ క్లబ్లో పెడతావా? లేదా నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి రమ్మంటావా? కట్టినావు కదా 200 కోట్లతోనే బోడీ పెవిలియనో ఆడ పెడతావా? ఏడ పెడతావో చెప్పొస్తాం. చెప్పు. విచిత్రమైన మనిషిన. అప్పు పుట్టట్లేదు, పైసలు లేవు అంటాడు, కానీ 200 కోట్ల రూపాయలతో అందాల పోటీలు నిర్వహిస్తాడు. 200 కోట్లతో పిల్లలతో ఆయనకి ఇష్టమైన ఫుట్బాల్ ఆటలు ఆడేసుకుంటున్నాడు మెస్సీనో పిలిచి. 5 కోట్ల రూపాయలతో ఆయన ఫుట్బాల్ ఆడుకోవడానికి గ్రౌండ్ కట్టుకున్నాడు. అట్లాగే ఆయనకి ప్రగతి భవన్ అంటే అంత అద్భుతమైన కార్యాలయం కట్టిస్తే దాన్ని వదిలేసి ఇవాళ మరి చాలా విచిత్రం, చాలా విచిత్రమైన పరిస్థితి. ఆయన అంటాడు ప్రగతి భవన్ వదిలేసి అక్కడ 200 కోట్లు పెట్టి ఇంకో క్యాంపు కార్యాలయం కట్టిండు 200 కోట్లతో. దాని కాంపౌండ్ నిర్మాణానికే 19 కోట్లట. కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 19 కోట్లు, మొత్తం 200 కోట్లు. కానీ అర్ధరాత్రి పోయి దొంగచాటుగా గృహప్రవేశం. తప్పు చేయకపోతే బాజాప్తా చేయొచ్చు కదా. అర్ధరాత్రి గృహప్రవేశాలు ఎందుకు మీరు మీ శ్రీమతి? అదే ప్రైవేట్ ఇల్లులాగా. అంటే ఎంత చెండాలం. అందుకే అంటున్నాను నేను, ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు నేను రెడీ. మా పార్టీ తరఫున నేను వస్తా. చేసేదే చెత్త పాలన, దాని మీదకి చర్చ అంటాడు. వెల్కమ్. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? ఎక్కడైతే నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు మీ రాహుల్ గాంధీ వచ్చినరో అక్కడికి వస్తావా? పెడదామా చర్చ?